తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ది స్టూడెంట్ నవల వింటున్నామండి. రచన శ్రీ నండూరి రామకృష్ణ గారు. ఇక మనం ముగింపుకి వచ్చేసాము. ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గుండెల్లో సన్నటి నొప్పి మొదలైంది విన్స్వామికి. నీ కొడుకు ఎలా ఉన్నాడు? క్షేమంగానే ఉన్నాడు, అప్రయత్నంగా చెప్పాడు విన్స్వామి గుండె మీద రెండో చేత్తో రాసుకుంటూ. బంగ్లాలో 100 మందిని పెట్టుకున్నావు. అంత సెక్యూరిటీ ఉండగా కొడుక్కేం కాదన్న ధీమా ఉండడం సహజమే. వచ్చి చూస్తావా? తేరుకొని వెటకారంగా అడిగాడు విన్స్వామి. భలేవాడివే, ఆ విధవ నా దగ్గరుండగా అక్కడికొచ్చి చూడాల్సిన కర్మ నాకేమిటి అన్నాడు సంజీవి. సన్నటి నవ్వు. విన్స్వామి నోట మాట రాలేదు. అసలు సంజీవి తన కొడుకు గురించి అడగగానే అనుమానం వచ్చింది. మనసేదో కీడు శంకించసాగిందిప్పుడు. కంగారు పడకు, ఇక్కడ క్షేమంగానే ఉన్నాడు. నీ కొడుక్కి ఆడపిల్లలంటే చాలా ఇష్టమని తెలిసింది. ఆ ఇష్టానికి న్యాయం చేయాలనిపించి నా దగ్గరికి రప్పించుకున్నా వాడిని. తాపీగా ఉంది సంజీవి గొంతు. మనిద్దరి గొడవలు వ్యాపారం వరకే ఉండని, పర్సనల్గా పోవటం తేరుకొని చెప్పబోయాడు. షటప్! నీ కొడుకు చేసింది వ్యాపారమా? వాడిని వెనకేసుకొచ్చి నువ్వు చేసింది వ్యాపారమా? అయితే నే చేస్తోంది వ్యాపారమే అనుకో. భయపడకు, నీ కొడుకుని ఏమీ చెయ్యను. వాడు జీవితంలో ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడకుండా చేస్తానంతే. ఆ తర్వాత నీ దగ్గరికే పంపిస్తా. నువ్వు చూసుకు మర్చిపోవద్దు. నా మాట విను, మనం కాంప్రమైజ్ అవుదాం. నువ్వు పూర్తిగా నాశనం కాందే కాంప్రమైజ్ అనటం నీకేమన్నా న్యాయంగా ఉందా? బాధ తెచ్చిపెట్టుకున్నట్టుంది సంజీవి గొంతు. ఆ వెనకే సన్నటి నవ్వు. లైన్ కట్ అయింది. వెంటనే వేగంగా అడుగులు వేసుకుంటూ పై ఫ్లోర్లోని హేమంత్ గదికి వెళ్ళాడు విన్స్వామి. కనిపించలేదు కొడుకు. తన మనుషుల్ని 5-6 వాకప్ చేశాక కానీ అసలు విషయం తెలియలేదు. కొడుకు పాత పరిచయం అయిన డాన్సర్ ఒక ఆమె గత రాత్రి ఫోన్ చేసింది. బాడీగార్డ్స్ వద్దని ఎంత చెప్పినా వినకుండా గంటలో వచ్చేద్దామని చెప్పి వాళ్ళని బలవంతంగా తీసుకువెళ్ళాడట కొడుకు. ఇప్పటి వరకు అయిపోలేడు. డాన్సర్ గురించి వాకప్ చేయడానికి ఫోన్ చేశాడు విన్స్వామి. క్లబ్లో చేస్తున్న ఉద్యోగం మానేసి అవాళ ఉదయమే ఊరెళ్ళిపోయిందట. ఆమెను ఇంకా ఊళ్ళో ఉంచుతారా సంజీవి మనుషులు? మధ్యాహ్నానికి గార్డ్స్ శవాలు దొరికాయి. కొడుకు శవం కూడా ఎక్కడ చూడాల్సి వస్తుందోనని తెగ దిగులు పడిపోయాడు విన్స్వామి. ఓ రాత్రివేళ బంగ్లా ముందు అంబులెన్స్ వేగంగా వచ్చి ఆగటం, దాంట్లోంచి స్ట్రెచ్చర్ రోడ్డు మీద పడగానే అది వెళ్ళిపోవటం క్షణాల మీద జరిగింది. గేటు దగ్గరున్న గార్డ్స్ స్ట్రెచ్చర్ మీద స్పృహలో లేని హేమంత్ని ఇంట్లోకి చేర్చారు. తెల్లారాక స్పృహలోకొచ్చాడు హేమంత్. కొడుకు ఏడుస్తూ చెప్పిందంతా విన్నాడు విన్స్వామి. నపుంసకుడైపోయినా కొడుకు ఇంకా ప్రాణాలతో మిగులున్నందుకు కొంత రిలీఫ్ వచ్చిన మాట నిజమే. అయినా రక్తం మరిగిపోయింది. కొడుకుని ఓదార్చి గదిలోంచి వచ్చేశాడు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉండే విన్స్వామి లాంటి వాళ్ళ మధ్య ఓ ఒప్పందం ఉంది. వాళ్ళల్లో ఏ ఒక్కరికి ఎదుర్కోలేని సమస్య వచ్చినా దాన్ని గ్రూప్గా పరిష్కరించాలి. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అలా గ్రూప్ సహాయం పొందిన వాళ్లే, విన్స్వామి తప్ప. తన సమస్యలు తానే పరిష్కరించుకుంటూ ఏనాడు గ్రూప్ సహాయం అడగకుండా తన ప్రత్యేకత నిలుపుకుంటూ వచ్చాడు విన్స్వామి. ఇప్పుడు ఆ ప్రత్యేకత అక్కర్లేదనిపించింది. ఫోన్ దగ్గరికి నడిచాడు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అండర్ వరల్డ్ లీడర్స్తో విన్స్వామి ఏర్పాటు చేసిన మీటింగ్ అతను ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మొత్తం 16 మంది ఉన్నారా గ్రూప్లో. దేశాన్ని రకరకాలుగా దోచుకు తింటున్న హేమాహేమీలు వాళ్ళు. మొదటిసారి గ్రూపు సహాయం అడగాల్సి రావటంతో అంతవరకు అతనిలో ఉన్న దర్పం అణిగిపోయింది. వాళ్లలో చాలామంది విన్స్వామికి రెగ్యులర్గా సరుకు పంపిస్తుంటారు. ఆ కన్సైన్మెంట్స్ ఎన్నింటినో సంజీవి దోచుకుంటూ ఉండడంతో విన్స్వామి వాళ్ల బిల్స్ పెండింగ్లో పెట్టేశాడు. డెలివరీ పాయింట్ దాటాక సరుకు బాధ్యత విన్స్వామిదే. ఆ పాయింట్ దాటాకే సంజీవి వాళ్ళు దోచుకునేది. అందుకే సరుకు ఏమైపోయినా విన్స్వామి గ్రూపులో వాళ్ళకి లెక్క ప్రకారం డబ్బు కట్టాల్సిందే. విన్స్వామికి జరుగుతోంది సంజీవి గురించి గ్రూప్లో వాళ్ళందరికీ తెలుసు. అందుకే విన్స్వామి కోట్ల రూపాయలు బకాయి పడ్డా ఓపిక పట్టారు.
అతని సమస్య అతనే సెట్ రైట్ చేసుకుంటాడనుకున్నారు. కానీ ఎప్పుడైతే మీటింగ్ పెట్టి అతను వాళ్ళ సహాయం అడిగాడో వాళ్ళ ఆలోచన మారింది. అతను అడిగిన సాయం 2 విషయాల్లో. సంజీవిని లిక్విడేట్ చేయడం ఒకటి, బాకీలు రైట్ ఆఫ్ చేయడం రెండోది. సంజీవి ఆర్గనైజింగ్ స్కిల్ గ్రూప్కి చాలా నచ్చింది. అంతకు ముందు నుంచే వాళ్ళందరూ సంజీవి గురించి కథలు వింటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో సంజీవి ఇమేజ్ ఇంకా పెరిగింది. అటువంటి వాడిని తమతో కలుపుకుంటే బాగుంటుందనిపించింది. అదే హితవు చెప్పారు విన్స్వామికి. అయిష్టంగానే వాళ్ళకి సర్ది చెప్పాడతను. సంజీవి దోచుకున్న కోట్ల రూపాయల డ్రగ్స్ని డంప్ చేసే మూర్ఖుడని, తను కాంప్రమైజ్ అవుతానన్నా ఒప్పుకోలేదని చెప్పాడు. తమందరి మాట కింద మరొక్కసారి చెప్పి చూద్దామని సంజీవి దగ్గరికి ఓ మధ్యవర్తిని పంపింది గ్రూప్ నుంచి కబురు తీసుకెళ్లిన మధ్యవర్తి వరాన్ని మాత్రం కలవగలిగాడు. అది 2-3 ప్రయత్నాల తర్వాత. గ్రూప్ చాలా బలమైందని వరం తెలుసుకున్నాడు. అందుకే మధ్యవర్తిని ఒక్కసారి కలిసి వాళ్ళ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటం మంచిదని సంజీవిని ఒప్పించాడు. గ్రూప్లో చాలామందికి కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు విన్స్వామి అన్నాడు మధ్యవర్తి ప్రారంభంగా. వసూలు చేసుకోండి చెప్పాడు వరం. అది మీ మూలాన జరిగింది. సరుకు డెలివరీ ఇచ్చాక ఏమైనా మీకు అనవసరం. గ్రూప్లో మెంబర్స్ అందరికీ విన్స్వామితో ఏళ్ల తరబడి లావాదేవీలున్నాయి. జరుగుతోంది తెలిసి అతన్ని బాకీలు తీర్చమని ఒత్తిడి చేయలేరు. మొత్తం కాకపోయినా చాలా భాగం రైట్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ నష్టానికందరూ చాలా బాధపడుతున్నారు. దానికి మేం బాధ్యులం కాదు. ఇది మాకు విన్స్వామికి మధ్యన గొడవ. మూడో పార్టీ తలదూర్చడం మంచిది కాదు. మీ గొడవ గ్రూప్ని ఎఫెక్ట్ చేస్తోంది, భారీ నష్టం తెస్తోంది. విన్స్వామి గ్రూప్లో మెంబర్, తలదూర్చక తప్పదుగా. మీ ఇష్టం, మీ కర్మ తాపీగా చెప్పాడు వరం. మీ స్టేట్లో విన్స్వామిని ఆడించినంత తేలిక కాదు గ్రూప్తో వైరం. దయచేసి ప్రాక్టికల్గా ఆలోచించండి సీరియస్గా చెప్పాడు మధ్యవర్తి. ఏం కావాలి మీ గ్రూప్కి? ఆ అభ్యర్థన విన్నాక కొన్ని క్షణాలు ఆలోచించి అడిగాడు వరం. మీ స్టేట్లో బిజినెస్ అంతా విన్స్వామితో పంచుకోవాలి మీరు. ఇంపాసిబుల్. విన్స్వామితో మాకు పొత్తు కుదరదు. సంజీవి సాబ్కి చెప్పి చూడండి. ఒకవేళ అది కుదరకపోయినా మా బిజినెస్ చూసుకోవాలి. అది కుదరదనుకుంటా. మీకు మాకు బేసిక్స్లోనే తేడా ఉంది. ఏమిటది? డ్రగ్స్. మీ దృష్టిలో బిజినెస్ అంటే డ్రగ్ ట్రాఫిక్ కూడా. అసలు అదే మేజర్ పోర్షన్ ఆక్రమిస్తుంది. దానికి మా సంజీవి సిద్ధపడడు. ఏం? ఎందుకని? దేనిలోనూ లేని మార్జిన్ ఉంది డ్రగ్స్లో. అంత టాక్రేటివ్ బిజినెస్ వదులుకోవటం వివేకం అనిపించుకోదు. మా సంజీవి విన్స్వామి కాడు. కేవలం మార్జిన్ కోసం బిజినెస్ చేయడు. మా చేతికి చిక్కిన కోట్ల రూపాయల డ్రగ్స్ డంప్ చేయించాడు. తెలియదా? ఎందుకలా చేయటం? కొలాసల్ వేస్ట్ కదా. ఆయనకిష్టం లేదు అందుకని. మీ బాస్కి ఇష్టం లేకపోయినంత మాత్రాన ఆగుతుందా డ్రగ్ ట్రాఫిక్? ఆగుతుంది సూటిగా చూస్తూ చెప్పాడు వరం. అది మీ భ్రమ. మీ ఒక్క స్టేట్లో అది కొన్ని రోజులు మాత్రం ఆగొచ్చు. గ్రూప్ని దేశంలోని ఏ మిషనరీ అడ్డుకోలేదు. సంజీవి సాబ్ ఎదుర్కోవాలనుకోవటం చాలా తప్పు. ఆయన ఉనికే ప్రమాదం. బెదిరింపా? అన్నాడు వరం కటువుగా. కాదు, ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్తున్నాను. మీ ఆర్గనైజింగ్ పొటెన్షియల్ గ్రూప్కి చాలా నచ్చింది. అందుకే నాతో కబురు పంపించారు. వేరే దారి లేక కాదు. వరం పెదవి విరిచాడు. లేచాడు మధ్యవర్తి. ప్రొహిబిషన్ ఉన్న స్టేట్లో లిక్కర్ బిజినెస్ చేస్తున్న మీరు దేశాన్నే ఉద్ధరించటం లేదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటున్నారు. డ్రగ్స్ కూడా మీ బిజినెస్లో భాగం అవటం తప్పేం కాదు. మరో అడుగు ముందుకేయటం లాంటిదంతే. తొందరేం లేదు. సంజీవి సాబ్తో మాట్లాడి చెప్పండి అన్నాడు. ఉపయోగం లేదు మాట్లాడినా అన్నాడు వరం. గ్రూప్కి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. సంజీవి సాబ్తో మాట్లాడి చెప్పండి విసుగు కప్పిపుచ్చుకుని వెళ్లే ముందు చెప్పాడు మధ్యవర్తి. సంజీవి నుంచి మర్నాడే గ్రూప్కి సమాధానం వెళ్ళింది. విన్స్వామికి తనకి మధ్యన శత్రుత్వం తప్ప మరేదీ ఉండే అవకాశం లేదని, డ్రగ్ ట్రాఫిక్లో భాగం వహించడం అటుంచి తన స్టేట్లో ఎవరిని డ్రగ్స్ డీల్ చెయ్యనివ్వనని కబురు పంపించాడు. సంజీవి విషయం తమ కొదిలేయమని, త్వరలోనే పరిష్కారం ఆలోచిస్తామని విన్స్వామికి భరోసా ఇచ్చి అతని నుంచి రావాల్సిన బకాయిలు మాఫ్ చేసి వెళ్ళిపోయింది గ్రూప్. కొంచెం ఊరట కలిగింది అతనికి. గ్రూప్ బకాయిలు రైట్ ఆఫ్ చేసుకునేసరికి ధైర్యం కూడా వచ్చింది.
తమకొచ్చిన నష్టానికి కారణమైన సంజీవిని ఇక గ్రూప్ వదిలిపెట్టదు. అయితే ఆ ఊరట విన్స్వామికి ఎంతో కాలం లేదు. రాయబారం ముగిసి వారం తిరక్కముందే మిగిలిన అతని కొన్ని వ్యాపారాల మీద సంజీవి మనుషుల దాడులు చాలా ఉధృతమయ్యాయి. అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు. ఫోన్ దగ్గర కూర్చొని తనవి ఏవేం వ్యాపారాలు నాశనం అయ్యాయో తెలుసుకోవటంతో సరిపోయింది విన్స్వామికి. కేవలం 3 వారాల వ్యవధిలో అతనికి మిగిలిన కాసిన్ని లిక్కర్ రీటైల్ అవుట్లెట్స్ని, ప్యాకింగ్ యూనిట్స్ని, మనుషుల్ని స్వాధీనం చేసుకోవటంతో రాష్ట్రంలో లిక్కర్ బిజినెస్ మొత్తం సంజీవి చేతిలోకి వెళ్ళిపోయింది. అతని దొంగ సొమ్ము వ్యాపారం కూడా మోయించేశాడు సంజీవి. ప్రభుత్వానికి కానీ ప్రైవేటు వాళ్ళకి కానీ చెందిన ఏ సరుకన్నా దొంగతనంగా విన్స్వామి మనుషుల చేతుల్లో పడగానే పోలీసులకి, ప్రెస్కి కబురెళ్ళిపోయేది. చీటికి మాటికి అరెస్టులు, జైళ్ళు పడలేక పని మానేశారు వాళ్ళు. గాలివాటం తెలుసుకొని ఒక్కొక్కరు సంజీవి వైపు తిరిగిపోయారు. అంతటి విన్స్వామికి ప్రస్తుతం ఓ 100 మంది అనుచరులు మాత్రం మిగిలారు. వాళ్ళు కూడా అతని కొడుకు ప్రాణాన్ని కాపాడటానికి మిగిలినట్టు బంగ్లాకి పరిమితమయ్యారు. తన బ్రతుకు అనవసరం అనిపించింది అతనికి. SOS పంపించాడు గ్రూప్కి. తామందరం చాలా బిజీగా ఉన్నామని, విన్స్వామిని రమ్మని మెసేజ్ పంపించారు వాళ్ళు ఢిల్లీ నుంచి. వెళ్ళాడు విన్స్వామి. వెళ్లకుండా ఉంటే అతనికి, అతని కొడుక్కి బాగుండేది. సంజీవి ఇప్పుడు తృప్తిగా ఉన్నాడు. కళ్ళల్లో ఎంతో కాలంగా గూడు కట్టుకున్న బాధ మాయమైపోయినట్లు కనిపిస్తోంది. శైలు మళ్ళీ కొంతవరకు మామూలు మనిషయింది. అందుకే అతనికి తృప్తిగా ఉంది. ఇప్పుడు ఆమెకంటూ ఓ ప్రపంచం ఉంటే ఆ మార్పు ఆమె పూర్తిగా నయం కావటానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు డాక్టర్లు. బాగా ఆలోచించిన మీదట ఓ నిర్ణయం తీసుకున్నాడు. అసలెప్పుడో చేయాల్సిన పనది. వరాన్ని పిలిచాడు. కానీ అతనొచ్చాక వెంటనే నోరు మెదపలేకపోయాడు. ఎలా అడగాలా అని ఇబ్బంది పడ్డాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత పెదవి విప్పాడు. శైలుని పెళ్లి చేసుకోగలవా? సంజీవి దగ్గరికి నడిచాడు వరం. భుజం మీద చెయ్యేసి మెత్తగా నొక్కాడు. చెమ్మగిలిన కళ్ళతో అన్నాడు, చేసుకో అని చెబితే చాలదు? వరాన్ని కావలించుకున్నాడు సంజీవి. బ్రతుకు నరకంలా ఉంది హేమంత్కి. అటాక్ జరిగినప్పటి నుంచి తండ్రి అతన్నెక్కడికి కదలనివ్వటం లేదు. క్యాసెట్స్ తెచ్చుకొని సినిమాలు చూడటం, మందు కొట్టడం మాత్రం మిగిలాయతనికి. 4 గోడల మధ్య ఎంతకాలమని గడుస్తుంది? తనకి జరిగిన అన్యాయం అనుక్షణం గుర్తొస్తోంది. అన్నింటికంటే తనకిష్టమైన సుఖాన్ని తనకి కాకుండా చేశాడు సంజీవి. అటువంటి సంజీవిని ఏం చేయలేని తన దౌర్భాగ్యాన్ని, తన తండ్రి అసమర్థతని తలుచుకుంటూ బాధపడిపోతున్నాడు. ఆ సమయంలో తెలిసిందతనికి శైలు శానిటోరియంలో ఉన్న విషయం. హేమంత్ని ఎక్కడికి కదలనివ్వద్దని విన్స్వామి ఆర్డర్స్. ఎదురు తిరిగితే బలప్రయోగం చేయమని కూడా చెప్పాడు. తన మనుషులకి, అలా వాళ్ళకి చెప్పిన విషయం కొడుక్కి చెప్పాడు జాగ్రత్తగా ఉండటానికి. తండ్రి అటువంటి ఆర్డర్స్ ఎందుకిచ్చి వెళ్ళాడో ఆలోచించే విచక్షణ లేదు కొడుక్కి. ఎలాగైనా వెళ్ళి శైలుని అంతం చేసి రావాలి. తన బ్రతికిలా అవటానికి కారణమైన మనిషి బ్రతికుండకూడదు. ఎవరికీ తెలియకుండా బంగ్లా నుంచి బయటపడే మార్గం ఆలోచించాడు. బయటపడ్డాడు. పెళ్లికి ఫార్మ్లోనే అన్ని ఏర్పాట్లు చేశాడు సంజీవి. రహస్యంగా ముహూర్తం ఇంకా 10 రోజులున్నా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వరంతో కలిసి శైలుని తీసుకురావటానికి బయలుదేరాడు. పెళ్ళయ్యాక నువ్వు పని తగ్గించుకోవాలి. మామూలు పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పు. ముఖ్యమైనవి నేను చూసుకుంటాను. ఎయిర్పోర్ట్ నుంచి శానిటోరియంకి వెళ్లే దారిలో అన్నాడు సంజీవి వరంతో. శైలుని నువ్వు చెప్పినట్టే చూసుకుంటాను. చెల్లెలు కాబట్టి తన తరపున మాట్లాడుతున్నావు. బానే ఉంది. కానీ మానస విషయం ఆలోచించావా ఎప్పుడైనా? ఏమైంది? తనతో నువ్వు రోజుకెంతసేపు గడుపుతున్నావో చెప్పు. ఉట్టి మనిషి కాదిప్పుడు. నీ బిడ్డకి తల్లి కాబోతున్న మనిషి. ఎంత బాధపడుతుందో ఆలోచించావా? యు ఆర్ రైట్. ఇక నుంచి నా పద్ధతి మార్చుకుంటాను అన్నాడు సంజీవి. శానిటోరియం చేరాక చెల్లెలతో చాలాసేపు కబుర్లు చెప్పాడు. మెల్లగా పెళ్లి విషయం కూడా చెప్పాడు. వరాన్ని గదిలోనే ఉంచి డాక్టర్తో మాట్లాడటానికి వెళ్ళాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకొని శైలుని ఆవాళ్లే తీసుకువెళ్ళిపోదామని అతని ఉద్దేశం. డాక్టర్ వద్దన్నాడవేళ. కొన్ని పరీక్షలు చేయాలని, మరో 2 రోజులు శానిటోరియంలో ఉంచటం చాలా అవసరమని చెప్పాడు.
ముహూర్తం ఇంకా 10 రోజులుంది కాబట్టి సరే అన్నాడు సంజీవి. శైలు గదికి వెళ్ళాడు. మళ్ళీ దగ్గరికి వేసున్న తలుపుల మధ్య నుంచి లోపలి దృశ్యం చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. వరం గుండెల మీద వాల్చింది శైలు తన ముఖాన్ని. ఆమె తలని నిమురుతున్నాడు వరం. తృప్తిగా ఊపిరి పీల్చాడు సంజీవి. నిండుగా ఉంది వాళ్ళిద్దరి జంట. సమయానికి సరైన నిర్ణయం తీసుకున్నాననిపించింది అతనికి. లోపలికెళ్ళి వాళ్ల ఏకాంతాన్ని భంగం చేయటం ఇష్టం లేక నడవాలోనే నిశ్శబ్దంగా నుంచుండిపోయాడు. మరో 10 నిమిషాలకి బయటకొచ్చాడు వరం. ఏమన్నాడు డాక్టర్ అడిగాడు. ఇవాళొద్దన్నాడు. 2 రోజులయ్యాక తీసుకెళ్ళమంటే సరే అన్నాను చెప్పాడు సంజీవి. ఇద్దరూ గదిలోకెళ్ళి శైలుకు ఆ విషయం చెప్పి మరి కాసేపు కబుర్లు చెప్పుకున్నాక బయలుదేరారు. ఇంజాపూర్ ఫార్మ్కి చేరి నిద్రలోకి జారాక తెల్లవారుజామున తెలిసింది వాళ్ళకి. ఆ రాత్రి సరిగ్గా 1:30కి శానిటోరియంలో శైలు ఉన్న బ్లాక్ బాంబ్ బ్లాస్ట్ మూలాన కూలిపోయింది. ఏర్పాట్లన్నీ చేసుకుని వెళ్ళి శానిటోరియం బ్లాస్ట్ చేసుకుని రావటానికి రోజు పైనే పట్టింది హేమంత్కి. బంగ్లాలోకి తిరిగి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోదామనుకున్నా అది సాధ్యపడలేదు. అప్పటికే ఢిల్లీ నుంచి వచ్చేసిన విన్స్వామికి కొడుకు చేసుచ్చింది తెలిసిపోయింది. పిచ్చి చివాట్లు పెట్టాడు. తను ఊరి నుంచి వచ్చేదాకా ఆగి శైలు ఎక్కడుందో తనకి చెప్పొచ్చుగా. పోనీ అంత కష్టపడి ఒక్కడూ వెళ్ళినందుకు ఆ పిల్లని ప్రాణాలతో తెచ్చుంటే అన్నా బావుండేది. సంజీవిని తన ఇష్టం వచ్చినట్లు ఆడించేవాడు కదా. సంజీవిని లేపేయటానికి ఎక్స్పర్ట్ కిల్లర్ని అరేంజ్ చేశానని, పని పూర్తయ్యే వరకు ఎలా చేసేది, ఎప్పుడు చేసేది ఆ కిల్లర్ తమకి కూడా చెప్పడని చెప్పింది గ్రూప్ ఢిల్లీలో. అందుకే సంతోషంగా తిరిగొచ్చాడతను. కానీ కొడుకు చేసింది విన్నాక దిగులు పట్టుకుంది. తన చెల్లెల్ని బాంబ్ బ్లాస్ట్లో చంపింది హేమంతేనని తెలిస్తే ఊరుకుంటాడా సంజీవి? ఇన్ని రోజులు వ్యాపారాలు పాడు చేశాడే తప్ప ప్రాణాల జోలికి రాలేదు. చేతికి చిక్కిన హేమంత్ని కూడా ఆపరేషన్ చేయించాడు కానీ ప్రాణం తీయలేదు. ఇప్పుడు ఇది తెలిస్తే ఎంత మండిపడతాడో. తన మనుషులతో వచ్చి పడచ్చు. ప్రాణభయంతో సతమతమయ్యాడతను. అతని బంగ్లాలో 100 మంది పైనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళకి వేరే పనులేం లేవు. అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఆ విషయం గుర్తు చేసుకోగానే ధైర్యం వచ్చింది. అందరినీ అలర్ట్గా ఉండమని కబురు పంపించాడు. గ్రూప్ దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్న కిల్లర్ సంజీవిని వీలైనంత త్వరలో లేపేయాలని పదే పదే కోరుకుంటూ గడుపుతున్నాడు విన్స్వామి. శానిటోరియంలో బ్లాస్ట్ అయిన బ్లాక్లో శైలుతో పాటు మరో 9 మంది పేషెంట్లు, 2 నర్సులు, 1 అటెండరు పోయారు. ముక్కలై చెల్లాచెదరైన శైలు శరీరాన్ని అతి కష్టం మీద ఒకటి చేయగలిగారు. అంత్యక్రియలు చేశాడు సంజీవి. ఆ వెంటనే తన వాళ్ళందరితో ఫామ్లో సమావేశమయ్యాడు. విన్స్వామి బంగ్లా బ్లాస్ట్ చేసేద్దాం కూచోగానే అన్నాడు రవి. వద్దు అన్నాడు సంజీవి. అందరూ సంజీవి వైపు చూశారు. విన్స్వామి వాడి కొడుకు ప్రాణాలతో కావాలి చెప్పాడతను. బాంబ్ బ్లాస్ట్లో విన్స్వామి, హేమంత్ అంత తేలిగ్గా చనిపోవడం సంజీవికి ఇష్టం లేదని అర్థమైంది అందరికీ. శానిటోరియం బ్లాస్ట్ చేసింది హేమంతేనన్న విషయం మనకు తెలిసిపోయింది. ఇలా తెలిసిపోతుందన్న విషయం ముందే ఊహిస్తాడు విన్స్వామి. మునుపటి కంటే జాగ్రత్తగా ఉంటాడిప్పుడు. అతని బంగ్లాలో సాయుధులు 100 మంది దాకా ఉన్నారట. అంతమందిని ఎదుర్కొని వాళ్ళిద్దరినీ ప్రాణాలతో పట్టి తెచ్చుకోవడం అసాధ్యం. చంపి రావచ్చు అంతే. సాధ్యం చేద్దాం అన్నాడు సంజీవి. తన ప్లాన్ అంతా వివరించాడు. అంతా మెటిక్యులస్గా జరగాలి. ఇది వాళ్ల సరుకు మీద మనం చేసే దాడుల్లా తేలిక కాదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగొచ్చే నమ్మకం లేదు. 50-50 కూడా కాదు. దానికి సిద్ధమైన వాళ్లే ముందుకు రండి అన్నాడు ఆఖర్న. గదిలోని వాళ్ళందరూ సిద్ధమయ్యారు. విన్స్వామి బంగ్లా చాలా పెద్దది. బంగ్లాకి 1000 అడుగుల దూరంలో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అక్కడ గన్మెన్ పహారా ఉంటారు. ప్రహారీ మీద 3 వరుసల్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫెన్సింగ్కి 24 గంటలు పవర్ సప్లై ఆన్లోనే ఉంటుంది. బంగ్లాకి 400 అడుగుల దూరంలో సౌత్ ఈస్ట్ దిశలో మరో 6 చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి. స్టాఫ్ ఉంటారక్కడ. చీకటి పడుతోంది. విన్స్వామి బంగ్లాని మెల్లగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. చిన్న బిల్డింగ్స్ 6 ఒకటి బ్లాస్ట్ అయ్యి మంటలు లేచాయి. దట్టమైన పొగ అక్కడి ఆకాశం అంతా అలుముకుంది. ఒక్కసారిగా హడావిడి మొదలైంది. అటూ ఇటూ పరిగెడుతున్నారు జనం అన్ని బిల్డింగ్స్లోంచి బయటకొస్తూ.
తన స్టడీలో రెస్ట్ తీసుకుంటుండగా విన్స్వామి కూడా విన్నాడా బ్లాస్ట్. ఏం జరిగిందో అర్థం కాలేదు. బాల్కనీలోకొచ్చి చూశాడు. నింగికెగిసిన మంటలు, పొగ కనిపించాయి. ఏమైంది? అగ్ని ప్రమాదం ఏమన్నానా? బట్లర్ని కేకేసి ఏమైందో కనుక్కొని రమ్మని పంపించాడు. అంతలో మరో బిల్డింగ్ బ్లాస్ట్ అయింది. విన్స్వామికి అయోమయంగా ఉంది. గుండెదడ మొదలైంది, పెరుగుతోంది. మరో బ్లాస్ట్. బాంబులు పెట్టిపోయారట సార్ ఎవరో, బట్లర్ వచ్చి చెప్పాడు. ఎవరు? ఎక్కడా? లోపలికొచ్చిన తన సెక్యూరిటీ ఇన్ఛార్జిని చూసి ఆగిపోయాడు విన్స్వామి. సంజీవి మనుషులు సార్, మొత్తం 6 కనిపించారు. ఇంతవరకు 2ని షూట్ చేశారు మన వాళ్ళు, 4 తప్పించుకుపోయారు అన్నాడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్. 4వ బిల్డింగ్ బ్లాస్ట్ అయింది. ఆ వెంటనే వెహికల్స్ పెట్టే గ్యారేజ్లన్నీ బ్లాస్ట్ అయ్యాయి. బంగ్లా ముందు పోర్టికో పక్కగా పార్క్ చేసి ఉన్న కారు, వ్యాను మాత్రం మిగిలాయి. మై గాడ్, ఎక్కడెక్కడ పెట్టిపోయారో బాంబ్స్, విస్తుపోయాడు విన్స్వామి. చూస్తున్నారు సార్, అసలా వచ్చింది 6 అనేమిటి? ఇంకా ఎక్కువ మంది కూడా కావచ్చుగా. అంతా వెతకమను మన వాళ్ళని, కంగారుగా అరిచాడు విన్స్వామి. అదే పనిలో ఉన్నారు సార్, మీ బంగ్లా కూడా వెతికిస్తున్నా. అది సజెషన్లా పనిచేసి చెమటలు పోశాయి విన్స్వామికి. వెళ్ళు, బంగ్లా అంతా అంగుళం కూడా వదలకుండా వెతకమని చెప్పు. నువ్వు దగ్గరుండి వెతికించు. పిచ్చి కోపంతో కేకలు పెట్టాడు. వెళ్ళిపోయాడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్. విన్స్వామికి వణుకొస్తోంది. సంజీవి మనుషులు ఎంతమంది వచ్చిపోయారో, ఎక్కడెక్కడ పెట్టారో బాంబ్స్. తన బంగ్లాలో కూడా పెట్టుంటారా? ఇక అసలు ఇక్కడుండటం. అంతలో ఫోన్ మోగింది. బట్లర్ రిసీవర్ ఇచ్చాడు. విన్స్వామి చెయ్యి వణుకుతోంది. అయినా తమాయించుకొని రిసీవర్ తీసుకుని గట్టిగా పుచ్చుకున్నాడు. నేనే. రక్తం అంతా మొహంలోకొచ్చింది విన్స్వామికి. తమాషా చూశావా? నీతో మొదటిసారి మాట్లాడినప్పుడు, ఇవాళ ఆఖరిసారి మాట్లాడుతున్నప్పుడు టాపిక్ ఒకటే. ఆ వెనకే సన్నటి నవ్వు. తల మొద్దుబారినట్లుంది విన్స్వామికి. ఏమిటిది? మొదటిసారా? అంటే గతంలో తన హోటల్ బ్లాస్ట్ అయిన రోజు. ఇవాళ ఆఖరిసారి అంటాడేమిటి? అంతా కంగారుగా ఉంది. ఏం అర్థం కావడం లేదు. నువ్వు? గొంతుకేదో అడ్డం పడ్డట్టు అంతకు మించి మాట్లాడలేకపోయాడు. మరో బిల్డింగ్ బ్లాస్ట్ అయింది బయట. బాగా అరేంజ్ చేశా కదూ బ్లాస్ట్లన్నీ, అంది సంజీవి గొంతు. విన్స్వామికి మాట రావటం లేదు, పెదాలు అదురుతున్నాయి. నేనెంత అభిమానంతో అడుగుతుంటే బదులు చెప్పవేం? ఓ, నీ బంగ్లా విషయం పట్టించుకోలేదని కోపమా? దిగులు పడకు, మరో 10 నిమిషాల్లో అది కూడా. పూర్తిగా వినకుండానే అప్పుడు అర్థం చేసుకున్నాడు విన్స్వామి. రిసీవర్ పడేసి పరిగెత్తాడు గదిలోంచి. అతను పరిగెడుతుంటే మరో బ్లాస్ట్ వినిపించింది. తూలుతున్నట్లుంది అతని పరుగు. సిటీ పడమటి వైపు గెస్ట్ హౌస్ ఉంది విన్స్వామికి. ఉన్న బంగ్లా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే అతనక్కడికి వెళ్తాడని సంజీవి ముందే ఊహించాడు. బ్లాస్ట్లో పోయినవి పోగా మిగిలిన తన 2 వెహికల్స్లో కేవలం 15 మంది అనుచరులతో ఆ గెస్ట్ హౌస్కి వెళ్తున్న విన్స్వామిని, అతని కొడుకుని సంజీవి మనుషులు ఎదుర్కొన్నారు. అటాక్ హైవే మీద జరిగింది. ముందుగా కారు, వ్యాన్ల టైర్లు పేలిపోయాయి. రోడ్డు 2 వైపుల నుంచి సంజీవి మనుషులు తెరిపి లేకుండా కురిపించిన బుల్లెట్ల వర్షాన్ని విన్స్వామి మనుషులు తట్టుకోలేక నేలకూలిపోయారు. ప్రాణాలతో మిగిలింది 2. అంతమందిలో విన్స్వామిని, హేమంత్ని షూట్ చేయకుండా మిగల్చడానికి మాత్రం సంజీవి మనుషులు కష్టపడ్డారు. స్పృహ పోగొట్టి ఫార్మ్కి చేర్చారు. తండ్రి కొడుకులు కళ్ళు తెరిచేసరికి గోడౌన్ లాంటి ఓ విశాలమైన గదిలో ఉన్నారు. విన్స్వామి శరీరం నేల మీద వెల్లకిలా ఉంది. కాళ్ళు చేతులు 4 మూలలకి కట్టేసున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరం అంగుళం కూడా కదలటానికి వీల్లేకుండా కట్లు పకడ్బందీగా ఉన్నాయి. చొక్కా ఒకటి విప్పేసుంది. అర్ధనగ్నంగా సేద తీర్చుకుంటున్నాడు. చీకటి సామ్రాజ్యపు సామ్రాట్టు. పక్కన కొంచెం దూరంలో అతని కొడుకుది అదే పరిస్థితి. 2 ఛాతీలు చెమటలతో తడిసిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. వెలుతురుతో పాటు సంజీవి కూడా గదిలోకి అడుగుపెట్టాడు. వెనుకనే వరం, మరో 4 వచ్చారు. నిన్ను చూడాలని ఎప్పటినుంచి అనుకుంటున్నానో, ఇన్నాళ్లకి వీలు పడింది అన్నాడు సంజీవి సన్నగా నవ్వుతూ విన్స్వామితో. అప్పటిదాకా ఆ నవ్వు వినటమే కానీ చూసే భాగ్యం కలగలేదు విన్స్వామికి. చూశాక సంజీవి ఏమిటో అర్థమైంది. మమ్మల్ని చంపొద్దు, ప్లీజ్ వదిలేయ్.
కావాలంటే ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాం, నీ జోలికి రాం. ప్రాణభయంతో ప్రాధేయపడ్డాడు. దూరంగా పంపించాలనే నా ప్రయత్నం. మనిషిని 2 రకాలుగా చంపొచ్చు. బ్రతకాలనిపించే చావొకటి, తొందరగా చావాలనిపించే చావు రెండోది. రెండింటిలోనూ ఎన్నో పద్ధతులున్నాయి. నిజానికి 2వ రకం చావులో ఎన్ని పద్ధతులున్నాయో అన్నీ రుచి చూపించాలనుంది మీకు. కానీ నాకా అదృష్టం లేదు. ఒక్క పద్ధతికే అయిపోతాయి మీ నికృష్ట శరీరాలు. నేనాశించిన వెరైటీ మొత్తం చూసే అవకాశం ఏమాత్రం లేదు అన్నాడు సంజీవి బాధపడుతూ. ఇదంతా అనుకోకుండా జరిగింది, కావాలని చేయలేదు, నా మాట నమ్ము. ఎండిపోయిన పెదాలు నాలుకతో తడుపుకున్నాడు విన్స్వామి. సన్నగా నవ్వాడు సంజీవి మళ్ళీ. ఇది అంతేలే అంటూ వరానికి సైగ చేశాడు. వరం సంజీవికి అందిస్తున్న కార్టన్ వైపు భయంగా చూస్తున్నారు తండ్రి కొడుకులు. దీంట్లో ఏమున్నాయో చెప్పుకోండి చూద్దాం. కార్టన్కున్న ముడి విప్పుతూ వాళ్ళ వైపు చూడకుండానే అడిగాడు సంజీవి. పెదాలు బెదిరాయి వాళ్ళవి. బాంబులు కాదులే, ఆ మాత్రం భాగ్యానికి ఇంత దూరం తీసుకొస్తానా? మీ ఇద్దరి కోసం ఎంతో ఖర్చుతో శ్రమతో ఏర్పాటు చేశాను ఇదంతా అంటూ కార్టన్ ఓపెన్ చేశాడు. లోపల నుంచి ఓ గ్లాస్ బాక్స్ తీశాడు. స్క్వేర్ షేప్లో ఉన్న ఆ బాక్స్ని కదలకుండా కట్టేయటానికి వీలుగా 2 వైపులా పొడవాటి స్ట్రాప్స్ ఉన్నాయి. బాక్స్ లోపల నల్లటి పెద్ద పురుగొకటి కనిపించింది. అసహనంగా ఉన్నట్లు అటూ ఇటూ కదులుతోంది. కార్టన్లోంచి సంజీవి బయటికి తీసిన 2వ బాక్స్లో పురుగు ఇంకొంచెం పెద్దది. బాక్స్ గోడల మీదికి పాకుతోందది. విన్స్వామి చూశాడవి. సంజీవి వాటినేం చేస్తాడో అర్థం కాకపోయినా నిలువెల్లా వణుకొచ్చింది. ఎందుకనో కట్టేసి ఉండటం మూలాన పెద్దగా కదల్లేదు శరీరం. ముఖం నిండా చెమటలు పోశాయి. ఎందుకివి? హీనస్వరంతో అడిగాడు. నీకు తొందరెక్కువ మందలించాడు సంజీవి. బాక్స్ అడుగు భాగం సరిగ్గా బొడ్డు మీదకొచ్చేలా తండ్రి కొడుకుల శరీరాలకి కట్టించాడు వాటిని. వాళ్ళు ఊపిరి పీలుస్తున్నందుకు బాక్సెస్ కూడా కిందకి మీదకి కదులుతున్నాయి. ఏమిటవి? వీటిని మీకోసం ప్రత్యేకంగా తెప్పించాను. మీ జాతే వీటిది కూడా. చాలా ఖరీదైనవి. సమాజాన్ని తొలిచే మీలాగా అవి కూడా ఇప్పుడు మీ శరీరాలని తొలుచుకుంటూ పోతాయి. మీ అంత ఫాస్ట్గా కాదు, చిన్న ప్రాణులు కదా, మెల్లగా చేసుకుపోతాయా పని. బొడ్డు నుంచి మొదలు పెడతాయి. ఆ తర్వాత వాటిష్టం ఒంట్లో మరి ఎటు వెళ్తాయో వాటి దయ మీ ప్రాప్తం. ఇంత హింస పెట్టి చంపటం నీకు న్యాయం కాదు. షూటర్స్ అరిచాడు విన్స్వామి. ఎస్, షూటర్స్ హేమంత్ కూడా అరిచాడు. ఈ విషయంలో నేనేం చేయలేను, ఐఎమ్ సారీ అంటూ వరాన్ని ఆహ్వానిస్తున్నట్టు సైగ చేశాడు సంజీవి. విన్స్వామి బొడ్డు మీది గ్లాస్ బాక్స్ అడుగు భాగాన్ని తీసేశాడు. ఇప్పుడు పురుగు యథేచ్ఛగా బొడ్డు చుట్టూ ఉన్న లిమిటెడ్ ఏరియాలో తిరుగుతోంది. వరం అతని దగ్గరకొచ్చాడు ఈలోపు. యువర్ టర్న్ అన్నాడు హేమంత్తో. హేమంత్ బాక్స్ కింది ప్లేట్ తీస్తుంటే శైలు రూపం గుర్తొచ్చింది వరానికి. కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. నీ 14వ ఏట కదూ నువ్వు మొదటి హత్య చేసింది. అప్పటినుంచి చేసినవన్నీ గుర్తు చేసుకో. హత్యలే కాదు, మొత్తం అన్నీ గుర్తు చేసుకో. చాలా టైం ఉంది నీకు. ఆ రిట్రాస్పెక్ట్కి గుడ్ బై కదిలే ముందు చెప్పాడు సంజీవి విన్స్వామికి. ముందు హేమంత్ బొడ్డు మీది పురుగు పని మొదలు పెట్టింది. ఆ తర్వాత విన్స్వామి కేకలు కూడా మొదలయ్యాయి. విన్స్వామిని అంతం చేసినప్పటి నుంచి సంజీవి మకుటం లేని మహారాజయ్యాడు. అయినా లిక్కర్ బిజినెస్ తప్ప మరేదీ ఎన్నడూ చేయలేదు. అదే అతనికి కోట్ల రూపాయలు ఆర్జించి పెడుతోంది. అతని మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగినా తన రాష్ట్రంలో మటుకు డ్రగ్ ట్రాఫిక్ లేకుండా చేయగలిగాడు. కక్కుర్తిపడే చిన్న చిన్న డ్రగ్ పెడ్లర్స్కి కూడా అమానుషమైన శిక్షలు వేయించేవాడు. ఇంకది టేకప్ చేసే ధైర్యం ఎవరికుంటుంది? విన్స్వామి హేమంత్ల అంతంతో నిజానికి సంజీవి పగ తీరిపోయింది. కానీ మనిషి చూస్తే ఆ పగల సెగలు పూర్తిగా చల్లారినట్టు అనిపించదు. జీవితంలో తనను తాను పోగొట్టుకుని మళ్ళీ అదే జీవితంలో తనని వెతుక్కుంటున్నట్టున్నాయి కళ్ళింకా. ప్రయత్నం చేస్తున్నాడతను తన కోసం. కొడుకు పుట్టాడు సంజీవికి. కొంత మార్పు వచ్చింది మనిషిలో. ఇప్పుడు మానస కాస్త ధైర్యం చేసి మాట్లాడగలుగుతోంది అతనితో. ఆ ధైర్యంతోటే లిక్కర్ బిజినెస్ మానేయమని బలవంతం చేసింది. కొంత వ్యవధి కావాలన్నాడతను.
అంతలో ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం ప్రొహిబిషన్ ఎత్తేసింది. సంజీవి వ్యాపారం దెబ్బతింది. అతని ఒకే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కూడా ఆగిపోయింది. లెజిట్ బిజినెస్లోకి దిగటం తప్పనిసరైంది. డిస్టిలరీస్ పెట్టాడు. అంతేకాదు సారా కాంట్రాక్టర్లకు కూడా నాయకుడయ్యాడు. అతనికున్న పేరు మూలాన అతి తక్కువ కాలంలో ఆ ప్లేస్ లభించింది. అతని కంపెనీ తయారు చేసే IMFL బ్రాండ్స్ తతిమా వాటన్నింటికంటే సహజంగానే ఎక్కువ అమ్ముడైపోతున్నాయి. సొసైటీ మెయిన్ స్ట్రీమ్లో క్రీమ్లో కలవటం మొదలెట్టాడు సంజీవి. సొసైటీ అతన్ని అంగీకరించింది. పెద్ద పెద్ద అధికారులు, కొంతమంది మంత్రులు అతనితో స్నేహాన్ని బాహాటంగా ఓ క్రెడిట్లా చెప్పుకుంటున్నారిప్పుడు. పెద్ద పెద్ద సర్కిల్స్తో పార్టీలు పుచ్చుకోవడం ఇవ్వటము తరచూ జరుగుతోంది. ఇప్పుడు అతను మళ్ళీ అందరిలా నవ్వగలుగుతున్నాడు. మరికొంతకాలానికి ఇంకా మార్పు వస్తుందని ఆశిస్తోంది మానస. రాబోయే నెలలో జరిగే సారా పాటల విషయం మాట్లాడుకుని మంత్రిగారింట్లో డిన్నర్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాడు సంజీవి. వరం డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. సంజీవి, మానస వెనక కూర్చున్నారు. ఇంకా మెలకువగానే ఉన్న వాళ్ళ బిడ్డ చిన్న ఇద్దరి మధ్యన ఆడుకుంటున్నాడు. రెడ్ లైట్ పడడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఆ కుదుపుకి చిన్న బెదిరిపోయి తండ్రి నడుముని వాటేసుకుని ఏడుపు మొదలెట్టాడు. బిడ్డని గుండెలకి హత్తుకున్నాడు సంజీవి. ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుండగా వెనక సీటు కిటికీ దగ్గరికి ఓ ఆగంతకుడొచ్చాడు. గ్రూప్ నుంచి గుడ్ బై అందుకోండి మెల్లగా చెప్పి మాయమయ్యాడు. ఏమిటంటున్నాడు అడుగుతోంది మానస. గ్రూప్ అన్న మాట వినగానే అనుమానం వచ్చింది సంజీవికి. మరుక్షణం వరాన్ని, డ్రైవర్ని దిగి పారిపోమ్మని అరుస్తూ చిన్నాని గుండెల కదుముకొని మానసతో సహా కారులోంచి దూకి దూరంగా పరిగెత్తాడు. వాళ్ళు 25 గజాల దూరం వెళ్లారంతే. చెవులు చిల్లులు పడే బ్లాస్ట్తో వాళ్ల కారు తునాతునకలైంది. కాలుతున్న కారు భాగాలు వెంటపడి తరిమినట్టు వాళ్ల వెనక భాగాల్ని గాయం చేశాయి. డ్రైవర్ తలకి కూడా అయింది గాయం. 10 రోజులు గడిచాయి. కారు బ్లాస్ట్ అయినప్పుడు అందరూ బోర్లా పడిపోయారు. చిన్న శరీరం సంజీవి శరీరం కింద ఉండిపోయింది. అయినా ఏం కాలేదు. చేతుల్లో కొడుకుండగా తను బోర్లా పడుతున్నానన్న స్పృహ ముందు నుంచే ఉండటంతోనే నేలకి కొడుకు శరీరానికి మధ్యన తన రెండో చేతిని కూడా రక్షణగా పెట్టేశాడు. అంతేకాదు పాదాలతోనూ మోచేతులతోనూ తన బరువు చిన్న మీద ఏమాత్రం పడకుండా శరీరాన్ని పైకి లేపి ఉంచాడు. అతనికి, మానసకి, వరానికి తగిలిన చిన్న చిన్న దెబ్బలు 4 రోజుల్లో మానిపోయాయి. డ్రైవర్ మాత్రం దురదృష్టవశాత్తు తలమీది గాయం విషమించటంతో హాస్పిటల్లో చేర్చిన 2వ రోజున కన్నుమూశాడు. ఆ బ్లాస్ట్ జరిగిన మర్నాటి నుంచి సంజీవి సెక్యూరిటీ ఇంకా టైట్ చేశాడు వరం. తను, మానస తప్ప ఎవరూ సంజీవితో ముఖాముఖి మాట్లాడాల్సిన అవసరం లేకుండా చేశాడు. ఎప్పుడూ ఫార్మ్లోనే ఉండటం కూడా సేఫ్ కాదేమోనని మరో 2 క్వార్టర్స్ ఏర్పాటు చేశాడు. అవి కూడా విశాలమైనవే. ఎక్కడున్నా సంజీవి తన మనుషుల్ని ఎవరినైనా ఎప్పుడైనా కాంటాక్ట్ చేసే సదుపాయాలున్నాయి. అతను ఏ రోజు ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. భయం నీడలా కమ్ముకుంది మానసని. ఆ భయం ఆమెని అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తన ప్రపంచం ఏ క్షణాన కూలిపోతుందోనన్న భయం. ఎన్ని రోజులిలా అడిగింది. సంజీవి మాట్లాడలేదు. చిన్నాని నవ్విస్తూ ఆడిస్తున్నాడు. వరం ఏదో చెప్పబోయి సంజీవి సైగ చూసి ఆగిపోయాడు. నీ చెప్పేది మీకు పట్టదా? ఈ చిత్రహింస ఎన్ని రోజులు? వెళ్ళిపోదాం ఎక్కడికన్నా. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోదాం. మీ కోట్ల రూపాయల సామ్రాజ్యం, ఈ పరిచయాలు ఏమీ వద్దు మనకి. కళ్ళనీళ్ళొచ్చాయి ఆమెకి. ఎక్కడికో పోయినంత మాత్రాన పరిస్థితి మారుతుందనుకుంటున్నావా? ఇవన్నీ వదులుకొని వెళ్తే మనల్ని వాళ్ళు అస్సలు బ్రతకనివ్వరు అన్నాడు సంజీవి. అయితే నే చెప్పినట్టు చేయండి. ఏమిటి? వాళ్ళ జోలికి పోకండి. వాళ్ళు ఏ వ్యాపారం చేసుకుంటే మీకెందుకు? మీరు తప్పుడు వ్యాపారాలు మానేశారు, సంతోషం. ఇక వాళ్ళేం చేస్తే మీకెందుకు అన్నది మానస. వాళ్ళని డ్రగ్స్ వ్యాపారం చేసుకోనిచ్చినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారమైపోతుందనుకోవటం నీ పొరపాటు. ఇప్పుడు నేను ఒప్పుకుంటే అది నా బలహీనత అనుకుంటారు వాళ్ళు. ఇంకా రెచ్చిపోతారు. మానస, ఇటువంటి విషయాలు నీతో మాట్లాడటం నాకిష్టం లేదు. ఇదే ఆఖరిసారి. ఇంకెప్పుడు జోక్యం చేసుకోకు కటువుగా చెప్పాడు. ఏడుపొచ్చేసింది మానసకి. మొహం 2 చేతుల్లో దాచుకొని ఏడుస్తూ ఉండిపోయింది. చిన్నా కూడా ఏడుపు మొదలెట్టాడు. ముందు వాడిని సముదాయించి వరానికిచ్చి బయటికి పంపించాడు.
ఆ తర్వాత మానస దగ్గరికెళ్ళి పక్కనే కూర్చున్నాడు. నా తల్లి చెల్లెళ్ళకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పాలని ఏనాడు అనుకున్నానో ఆనాడే జీవితం మీద ఆశ వదులుకున్నాను. అసలు జీవితమే లేదనుకున్నాను. వాళ్ళిద్దరూ లేకపోయినా నీ మూలంగా నాకింకా జీవితం అంటూ మిగిలింది. అది నీకు తెలుసు. తెలిసే ఇష్టమయ్యే ఆ జీవితంలోకి అడుగుపెట్టావు. ఇంకెందుకు బాధపడతావు అడిగాడు. తలెత్తి నిస్సహాయంగా చూసింది మానస. నిన్ను విమర్శిస్తున్నానని అనుకోవద్దు. వాస్తవాన్ని గుర్తు చేస్తున్నానంతే. మరో విషయం, నీవు మరీ ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. మనకేం జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. ఇంకా తీసుకుంటాను. ధైర్యంగా ఉండు అంటూ దగ్గరికి తీసుకున్నాడామెనే. ఒదిగిపోయిందామె అతని గుండెల్లో. ఇన్ని ఒడిదుడుకులతో ఎన్నో దురదృష్టాలతో నిండిన జీవితం ఈ మాత్రం హాయిగా నడుస్తోందంటే ఆ అదృష్టం చాలదు. ఆమెనింకా బలంగా హత్తుకున్నాడు ఆ మాటలంటూ. శత్రువుల మీద పగ తీర్చుకున్నాడు. కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. కానీ ఏం సాధించాడు? ఏం లేదనిపించింది. ఆ క్షణాన ఎందుకో. మరెందుకు చేశాడిదంతా? చేయకముందొక సాధనలా కనిపించింది. ఇప్పుడు ఎందుకు వృథా అనిపిస్తోంది. ఏమిటి ఈ జీవితం? తను నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది. అసలు తన జీవితం నేర్చుకోవటానికేనేమో. తను నిత్య విద్యార్థి. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.